షోడశోపచారాలు అంటే ఏమిటి? షోడశ అంటే 16, ఉపచారాలు అంటే సేవలు లేదా ఆరాధనా విధానాలు. అంటే దేవుని అతిథిగా భావించి 16 విధాలుగా గౌరవించి పూజించడం షోడశోపచారాలు అని అంటారు. ఈ షోడశోపచారాలు ఏమిటి? ఆవాహనం మొదటిది. ఆవాహనం అంటే మనం ఏదైతే ఒక బింబాన్ని గానీ, ఒక దేవుని ఆకృతిని గానీ పూజిస్తున్నామో, అందులోకి మంత్రయుక్తంగా స్వామివారిని ఆవాహనం చేస్తాం. ఇదివరకు మనం విగ్రహాల్లో దేవుడు ఉంటాడా అనే ఒక వీడియో చేసుకున్నాం. అందులో కూడా దీని గురించి చర్చించుకున్నాం. తదుపరి ఆసనం. స్వామివారికి ఆసనం సమర్పించడం. పాద్యం. పాద్యం అంటే కాళ్ళు, పాదాలు కడుక్కోవడానికి నీరు ఇవ్వడం. తరువాత అర్ఘ్యం, గౌరవార్థం జలం సమర్పించడం. ఆచమనీయం, త్రాగుటకు నీరు ఇవ్వడం. స్నానం, అభిషేకం, పవిత్ర స్నానం చేయించడం. తరువాత వస్త్రం, వస్త్రాలను సమర్పించడం. యజ్ఞోపవీతం. తదుపరి గంధం, పుష్పం, పూలతో పూజించడం. ధూపం, సుగంధ ధూపం చూపించడం. దీపం ని చూపించడం. తరువాత నైవేద్యం, భోజనం సమర్పించడం. తాంబూలం, నీరాజనం, నీరాజనం అంటే హారతి ఇవ్వడం. తదుపరి మంత్రపుష్పంతో నమస్కారం. మంత్రపుష్పం అంటే స్తుతి చేస్తూ స్వామివారికి నమస్కారం చేయడం. వీటిని షోడశోపచారాలు అంటారు. ఈ షోడశోపచారాలు మనం ఎందుకు చేస్తాము అంటే, మన భక్తి, వినయం, కృతజ్ఞత వ్యక్తపరచడం, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏకాగ్రతతో పూజను చేయడం కోసం అని చెప్పి ఈ షోడశోపచారాలు చేస్తాం. ఈ విధంగా ఉపచారాలు చేస్తేనే భగవంతుడు ప్రసన్నమవుతాడా అనే విషయాన్ని మనం మన తదుపరి వీడియోలో చర్చించుకుందాం.